ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతముగా హెచ్చింపబడిన నామమును బట్టి ఈ ప్రభు దినములో మా కొరకై మరణించి భూస్థాపన చేయబడి పునరుత్థానుడైన ఆ ప్రభు దినములో నేను ఆరాధించే ఆరాధికులముగా మమ్మల్ని నీ సన్నిధిలోనికి, నీ పరిశుద్ధ ఆలయంలోనికి తీసుకుని వచ్చినందుకు వందనాలు. మీ అద్వితీయ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆ కుమారుని యొక్క బలియాగం ద్వారా మమ్మను మా పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విడిపించి విమోచించి నిత్యత్వం కొరకై మమ్మల్ని ఏర్పరచుకున్నందుకే వందనాలు. నీ ఏర్పాటులో నీ ద్వారా పిలువబడిన వారమైన మేము నీతో పాటు మహిమపరచబడిన నిమిత్తమై దేవ ఈ భూమి మీద నీ యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా, పరిశుద్ధ సంఘంలో, పరిశుద్ధుల స్వాస్థ్యములో మమ్మల్ని భద్రపరిచి నడిపించినందుకు వందనాలు. మెట్టుకిట్టిని కృప వెంబడి కృప అనుదినం అనుభవించిన వారముగా సంతోషంతో నిన్ను ఆరాధించిన నిమిత్తమై నీ ప్రజలంగా మమ్మను సమకూర్చినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చి నీ ప్రజలను బట్టి వందనాలు. ఇంకా నీ ఉద్దేశంలో ఉన్న ప్రజలు జత చేయబట్టకు సహాయం చేయండి. ఏక మనసుతో, ఏకాత్మతో, సంతోషంతో నీ చిత్తానుసారముగా నిన్ను సేవించుటకై, నీకు ఇష్టమైన బలి నీకు అర్పించుటకై నీ ప్రజలంగా మమ్మల్ని సిద్ధపరచండి. మా మధ్య మీరే సింహాసనాసీనుడయ్యండి మహిమపరచబడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రపంచంలో చెదిరిన పరిశుద్ధులు వారి అవసరతలు అక్కర్లు చాలని దేవుడు ఉండండి. ఇది నాన్న నీ ప్రజలు కూడి వచ్చినప్పుడు మీ సన్నిధి వారితో ఉంచండి. నిలబడి మీ దాసులైన వారికి మీ అభిషేకం అనుగ్రహించండి. నీ ప్రజల యొక్క ఆరాధన మీరు ఆగ్రహించి వాటి మీద ఆశీనుడు వేయండి, మహిమపరుచుకునండి. దేవా, నీ నామనిమిత్తమై బంధింపబడిన వారు, చెరసాల్లో ఉంచబడిన వారు, హింసించబడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి విడుదలను అనుగ్రహించండి. తమ ప్రియులను పోగొట్టుకున్న వారికి ఆదరణ అనుగ్రహించండి. ఆయా అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్న వారికి స్వస్థత అనుగ్రహించండి. వీటికి నీ ప్రజలు అననుకూలమైన వాతావరణ పరిస్థితుల మధ్య, ఎదురాడే వారి మధ్య ధైర్యంగా కూడా వచ్చే నీ ప్రజలతో మీరు ఉండండి. వీటికి మేము కూడా చిన్న మందిగా కూడా వచ్చినాం. దేవ, మా మధ్య మీరు నివసించండి. దేవ, నీ సన్నిధి యొక్క నడిపింపు, సంచారము, అనుభవం దేవా మేము గ్రహించుటకు నా మధ్య మీరు ఉండండి. దేవా, ఈ సిస్టంలన్నింటినీ కూడా ఆశీర్వదించండి. నీ మహిమార్థమే పని చేయటం కృపనివ్వండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. వాటికి పరిచర్య ఆదరించేంతవరకు మీ శిరసత్వం, మీ ఆధిపత్యం, అధికారానికి మమ్మల్ని మేము అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభురక్షకు నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 97, పాత వాటిలో 95. సాగిలపడి ఆరాధించను.
సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ దూతలు కన్నబడి గానము చేసిరి దూతలు కన్నబడి గానము చేసిరి సతతము మహిమ సర్వోన్నతునికి సతతము మహిమ సర్వోన్నతునికి శాంతియు భువిలో పరిశుద్ధులకు పావనుడేసుని పూజించెదము సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ గొల్లలుగాంచి ఘన కాపరిని గొల్లలుగాంచిరి ఘన కాపరిని ఉల్లములెల్లను రంజిల్లగను ఉల్లములెల్లను రంజిల్లగను ఎల్లరకు చాటిరి వల్లభుని ఎల్లరకు చాటిరి వల్లభుని ఉల్లాసముతో కొనియాడెదము సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ జ్ఞానులుగనిరి ఘనమగుతారన్ ఘనమగుతారన్ పూనికతో పయనము గావించి కానుకలిడి పూజించిరి రాజు పరచెదము సాగిలపడి ఆరాధించెదము ఆత్మతో శ్రీ యేసున్ ఆరాధించెదము సత్యముతో మరియా ప్రభుదయ విరివిగబోంది మరియా ప్రభుదయ విరివిగబోంది నన్ను తీర్చెను ప్రభు దర్శనముంది నన్ను తీర్చెను ప్రభు దర్శనముంది పరిశుద్ధుడు ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధుడు యేసుక్రీస్తు ఉరియుచు మదిలో రోకేదామిపుడే సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సుమియోను స్తుతించే దేవున్ సుమియోను స్తుతించే దేవున్ గమనించే ఘన రక్షణ నరులకు గమనించే ఘన రక్షణ నరులకు నిర్మల వెలుగు నిర్మల మహిమ నిర్మల
యేసున్ సాగి ఆరాధించెదం సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ పూజనీయుడు ప్రభు యేసు క్రీస్తు పూజనీయుడు ప్రభు యేసు క్రీస్తు రాజుల రాజు ప్రభు రాజ్యమునీచన్ రాజుల చేసి రాజ్యమునీచన్ రాజుల చేసి యేసుని పూజించెదము సాగిలపడి ఆరాధించెదము రాజ్యముతో ఆత్మతో శ్రీ యేసుని సాగిలపడి ఆరాధించెదము రాజ్యముతో ఆత్మతో శ్రీ యేసుని. అరవై ఏడో పాట పాడదాం. పాట సంఖ్య 67. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. నక్షత్రములారా పరమాకాశమా కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా ఆకాశ జలమా ఆవిరి మమ అగ్ని తుఫాను ఆకాశ జలమా ఆవిరి మమ అగ్ని తుఫాను మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా ప్రశంసించుడి పరమా తండ్రి నీ యెహోవాను స్తుతించుడి
చంద్రులరా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతుల రాజులు ప్రజలు న్యాయాధిపతులు బాలురు యౌవన కన్యక వృద్ధులు కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి ప్రభావ మహిమ పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. ఇరవై 24వ పాట పాడదాం. పాట సంఖ్య 24. కుమారి ఆలకించు నీవాలోచించి కుమారి చెవియొగ్గుము నీవాలోచించి కుమారి చెవియొగ్గుము మరువుము నీదు స్వంత జనమును మరువుము నీదు స్వంత జనమును మరువుము నీదు తండ్రి ఇంటిని మరువుము నీదు తండ్రి ఇంటిని కుమారి ఆలకించు నీవాలోచించి కుమారి చెవియొగ్గుము నీవాలోచించి
రాజు నీ ప్రభువు, నీ సొగసు గోరె ఈ రాజు నీ ప్రభువు, నీ సొగసు గోరె ఈ రాజు నీ ప్రభువు. ఈ రాజు నీదు సౌందర్యమును గోరే, ఈ రాజు నీదు సౌందర్యమును గోరే, ఈ రాజు నాకు నమస్కరించు, ఈ రాజు నాకు నమస్కరించు. కుమారి ఆలకించు, నీవాలోచించు, కుమారి చెవియొగ్గు, నీవాలోచించు, కుమారి చెవియొగ్గు. తూరు దేశ కుమార్తె నైవేద్యములను తీసుకొని వచ్చును, నైవేద్యములను తీసుకొని వచ్చును. ప్రజలలో ఐశ్వర్యవంతులు, ప్రజలలో ఐశ్వర్యవంతులు, కుమారి నీ దయ నువ్వేదకేదారు, కుమారి నీ దయ నువ్వేదకేదారు. కుమారి ఆలకించు, నీవాలోచించి, కుమారి చెవియొగ్గుము, నీవాలోచించి, కుమారి చెవియొగ్గుము. అంతఃపురములో నుండు రాజా కుమార్తె ఎంతో మహిమగలది, రాజా కుమార్తె ఎంతో మహిమగలది. శృంగారమైనట్టి ఆమె వస్త్రములు, శృంగారమైనట్టి ఆమె వస్త్రములు, బంగారు బుట్ట పని చేసినవి, బంగారు బుట్ట పని చేసినవి. కుమారి ఆలకించు, నీవాలోచించి, కుమారి చెవియొగ్గుము, నీవాలోచించి, కుమారి చెవియొగ్గుము. విచిత్ర పనిగల వస్త్రముల ధరి, విచిత్ర పనిగల వస్త్రముల ధరించి, విచిత్ర పనిగల రాజును జాకు కన్యకల వలన, రాజును జాకు కన్యకల వలన, రమ్యముగా కొన్ని రాబడుచున్నది, రమ్యముగా కొన్ని రాబడుచున్నది. కుమారి ఆలకించు, నీవాలోచించి, కుమారి చెవియొగ్గుము, నీవాలోచించి, కుమారి చెవియొగ్గుము. ఉత్సాహ సంతోషముతో వారు వచ్చుచున్నారు, ఉత్సాహ సంతోషముతో వారు వచ్చుచున్నారు, ఉత్సాహ సంతోషముతో. రాజనగరిలో ప్రవేశించుచున్నారు, రాజనగరిలో
ప్రవేశించుచున్నారు, రాబడుచున్నారు. కన్యకలందరూ రాబడుచున్నారు, కన్యకలందరూ. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొక్కుము, నీవాలోచించి కుమారి చెవియొక్కుము. నీ తండ్రులకు ప్రతిగా నీ కుమారులుందురు, నీ తండ్రులకు ప్రతిగా నీ కుమారులుందురు, నీ తండ్రులకు ప్రతిగా. ఈ ధరణి అందంత నీవు వారిని, ఈ ధరణి అందంత నీవు వారిని అధికారులనుగా నియమించేదావు, అధికారులనుగా నియమించేదావు. కుమారి ఆలకించు, నీవాలోచించి తరములన్నిటను నీ పేరు జ్ఞాపకము నుండి కరణీను, పేరు జ్ఞాపకము నుండి కరణీను నర్చేదావు. కానా జనములు సర్వకాలము, కానా జనములు సర్వకాలము కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లింపు, కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లింపు. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొక్కుము, నీవాలోచించి కుమారి చెవియొక్కుము. మరువుము నీదు స్వంత జనమును, మరువుము నీదు స్వంత జనము, మరువుము నీదు తండ్రి ఇంటిని, మరువుము నీదు తండ్రి ఇంటిని. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొక్కుము, నీవాలోచించి చూద్దాం. 45వ కీర్తన మార్చి చూద్దాం. కీర్తన 45వ కీర్తన మొదటి నుండి మార్చి చూద్దాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గుర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొను. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కులుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును.
నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించినాడు. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీర్ అపురంజితో అలంకరించుకుని కుడిపార్శ్వం నిల్చున్నది. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ కలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పనిచేసినది. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చున్నారు, రాజనగరిలో ప్రవేశించున్నారు. తరములన్నిటిను నీ నామము జ్ఞాపకం ఉన్నట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ప్రభు ఈ లేఖనంలో నుండి ప్రభుని ఆరాధించుటకై మనల్ని సిద్ధపరిచినట్లుగా ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మరొకసారి వందనాలు. నీ ప్రజలంగా మమ్మల్ని మరొకసారి మరొక ప్రభు దినంలో నీ సన్నిధిలో నీకు సమకూర్చి పాటల ద్వారా నేను మహిమపరచుటకే మీరు ఇచ్చిన కృపకి వందనాలు. ఈ సమయంలో నిన్ను వ్యక్తిగతంగా సమాజంలో ఆరాధించగోర్చుంటుండగా దేవా, ఏ రీతి అయిన ఆరాధన మేము చేయవలను? నీకు ఇష్టమైన సంగతులేమో, ఆత్మ సంబంధమైన బలి, నీకు అనుకూలమైనది ఏదో ఈ సమయం కొరకై ఈ లేఖనాల ద్వారా మమ్మను దేవ మాకు జ్ఞాపకం చేయండి. నిలబడి నీ దాసుని నిష్ప్రయోజకుడిని మీ సిలువ చాటును మరుగుపరచండి. నన్ను నేను ఖాళీ చేసుకొంచుంటుండగా దేవా, నీ ప్రజల కొరకై, నీ ప్రజలమైన మా కొరకై మీరు ఉద్దేశించిన వర్తమానంతో నీ ప్రజలను తృప్తిపరచండి. నీ ప్రజలమైన మా ఆరాధన ద్వారా కూడా మీరు తృప్తిపరచబడండి. ఏ బైబిల్ జ్ఞానం కానీ మానవ సంబంధమైన తలంపులు కానీ మా మధ్యకి రాకుండా వాటిని ఆప్ చేయండి. దేవా, కాని సంగతులు ఏవి మా మధ్యకి రాకుండా సహాయం చేయండి. అవసరమైనది ఏది పోగొట్టుకునకుండా కూడా మమ్మల్ని మీ వశంలో ఉంచుకునండి. మరొకసారి మమ్మల్ని ఈ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. కాబట్టి ఈ యొక్క కీర్తన మనం చదివిన దీన్ని కోరవ కుమారులు దీన్ని రచించారు. కాబట్టి అనేక పర్యాయములు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ కోరహ కుమారులు ప్రత్యేకించి ప్రభువు మీద, ఆ రాజు మీద, ఆయన నివసించే స్థలం మీద, ఆ నిత్యత్వంలో ఆయన ఉండే పట్టణం మీద, వాటి మీదే వారు లైట్లన్నీ పైన వాటి మీద దృష్టి కలిగి ఉన్నారు. ఎందుకంటే వారు భౌతిక సంబంధమైన కీర్తనలు వారు రాసినట్టు కనబడదు. అంటే మిగిలిన వారి మాదిరి కాదు. ఒకవేళ దావీదు కూడా కొన్ని పరిస్థితుల్లో దావీదు కూడా తన సొంత ఏమంటారు భౌతికమైన అవసరతల కొరకై కొన్ని కీర్తనలు రాశాడు. అయితే ఇక్కడ మనము ఈ కుమారులు సంగతి ప్రత్యేకించి గమనిస్తే వారు ఎల్లప్పుడూ దేవుని గురించి కానీ, దేవుని పట్టణాన్ని గురించి కానీ, దేవుడు నివసించే స్థలాలను గురించి కానీ, దేవుడి సింహాసనాన్ని గురించి కానీ వీటి గురించే తర్వాత ధ్యానించండి. కీర్తనలో ఎక్కడ కౌరవ కుమారులు రాసినా అవే చెప్తారు. ఆ పరిశుద్ధ పట్టణాన్ని గురించి మాట్లాడతారు. ఇక్కడ ఈ కీర్తనలో రాజుని గురించి మాట్లాడారు, మంచిది. అయితే ఇంకా చాలా కీర్తనలు, ఇప్పుడు 84వ కీర్తనలో చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యంలోనే, అక్కడ దాని గురించి. ఎందుకంటే వారి అనుభవమే అది. ఎందుకంటే వారు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఈ కోరహు అంటే వీళ్ళ నాన్న కోరహు, ఆ తర్వాత ఆ రూబేనీలు ఉన్నారు, దాతాను, అబీరాం, తర్వాత ఓగు ఉన్నాడు. వీళ్ళందరూ చూడండి ఒకసారి సంఖ్యాకాండం 16:1 చదవండి ఎవరైనా. అవును. కాబట్టి
వీళ్ళందరూ యోచించుకొని ఇంకా 250 మంది ప్రధానులు లేచారు. వాళ్ళందరూ కలిపి మోషేకి అహరోన్కి వ్యతిరేకంగా వచ్చారు. ఆ పరిస్థితిలో ఈ సంగతి మనకి ఎరుగుదము కాబట్టి ఇది గ్రహింపు కోసం, వాళ్ళు ఎందుకు ఈ కీర్తనలు రాశారనే గ్రహింపు కోసం, ఇదంతా ఎరిగిన సంగతే. లేచినప్పుడు ముందే చెప్పాడు, ఒక రోజంతా టైం ఇచ్చాడు మోషే దేవుడు కూడా, రేపు రండి, రేపు ఎవడు ఆ పరిశుద్ధుడో దేవుని సన్నిధిలో తేల్చుకుందరు. కానీ 5వ వచనం 16:5 తనవాడెవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి, అక్కడ చెప్పాడు రేపు తేల్చుకుందాం. అంటే అర్థం ఏంటి? ఒక రోజంతా టైం ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళు చేసే తప్పు, ఆ తప్పుకు గల కారణం కూడా పలుమార్లు మనం చూస్తున్నాం. కహాతీయులు, కహాత్ము కాబట్టి లేవి మునిమనుడు కహాత్ మనవుడు కదా ఈ కోరహు. కాబట్టి కహాతీయులు ఎవరితో కలిశారు? రూబేనీయులతో కలిశారు. వీళ్ళిద్దరూ ఎక్కడ ఉంటారు? ప్రత్యక్ష గుడారానికి ఒకే పక్క ఉంటారు. ఏ పక్క ఉంటారు? సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో చూస్తే రూబేనీయులు ఏ పక్క ఉంటారు? దక్షిణాన ఉంటారు, అంతే కదా. రూబేనీయులు ఎక్కడ ఉంటారు? దక్షిణ దిక్కున ఉంటారు. సంఖ్యాకాండం 3-4 అధ్యాయాలు అనుకుంటే లేవి గోత్రికులు లోపల ఉంటారు. వారిని గురించి చెప్పినప్పుడు కహాతీయులు ఎక్కడ ఉంటారు? వాళ్ళు కూడా మధ్యలోనే ఉంటారు. అదే అయితే ఏ దిక్కున ఉంటారు? వాళ్ళు కూడా దక్షిణాన ఉంటారు. చూడండి ఒకసారి, మరి టైం ఎక్కువ తీసుకున్నట్టు. సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో రూబేనీయుల పాళెం ఎక్కడ ఉంది చూడండి, 10వ వచనం 2:10. దక్షిణాన వాళ్ళు ఉంటారు. ఎవరు? రూబేనీయులు. కాబట్టి వీళ్ళు అవుటర్ రింగ్, అది ప్రత్యక్ష గుడారము చుట్టూ ఉండవలసిన బయట ఆ యొక్క పాళ్యము వేసుకున్న ఆ క్రమములో తూర్పునేమో ఎవరున్నారు? యూదా పాళ్యం ఉంది, దక్షిణాన రూబేనీయుల పాళ్యం ఉంది, వెనకాల పడమర వైపున ఎఫ్రాయిం పాళ్యం ఉంది, ఆ తర్వాత ఇటుపక్క ఉత్తరాన దానియేలు పాళెం. ఇవి బయట 4 అనగా 4 దిక్కుల 3 గోత్రాలు, ముగ్గురు కింద. అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉన్నట్టు నమూనా అది. అక్కడ కూడా 12 గుమ్మాలు. అక్కడ కూడా ఎలా చెప్పాడు అవి ఆ గుమ్మాలను గురించి? తూర్పున 3, ఉత్తరాన. అది చూడండి ఒకసారి 21వ అధ్యాయం త్వరగా చూడండి. ప్రకటన గ్రంథం కేవలం గ్రహింపు కొరకే. 21:13 వచ్చిన 12-13. కాబట్టి ఆ ప్యాటర్న్ అదే నమూనా. ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనాయే అదే కాదు. అసలు నోవహు వాడ దగ్గర నుంచి మొదలుపెట్టాడు దేవుడు. అక్కడి నుండి ఉన్న కొంచెంగా మానవుడు గ్రహించుట కొరకే ఆయా నమూనాలు ఇచ్చాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి చివరిలో ఉండేది నిత్యము ఉండే ఆ నమూనాను చూపిస్తున్నాడు ఇక్కడ. అయితే ఇప్పుడు మన ఉద్దేశం దాన్ని ధ్యానించడం కాదు, కానీ ఇప్పుడు బయట ఆ యొక్క 12 గోత్రికులు ఉంటారు. ఆ గోత్రికుల్లో దక్షిణాన రూబేనీయులు ఉన్నారు. సరే, లోపల రింగ్ ఎవరుంటారు? ప్రత్యక్ష గుడారానికి బయట ఇశ్రాయేలీయులకి మధ్యలో లేవీలు ఉన్నారు. లేవీల్లో దక్షిణాన ఎవరున్నారు? కహాతీయులు ఉన్నారు. చూడండి ఇక్కడ 3వ అధ్యాయం 4వ అధ్యాయం. 3వ అధ్యాయం 29 చదవండి. సంఖ్యాకాండము 3వ అధ్యాయం 29వ వచనం. దక్షిణాన కహాతీయులు, లేవి కుమారులు ఎవరెవరు? గెర్షోను, మెరారి, కహాతు, మెరారి. కహాతీయులు ఎక్కడ ఉంటారు? దక్షిణాన ఉంటారు. వెనకాలేమో గెర్షోనీయులు ఉంటారు. ఇటుపక్క ఉత్తరాన మెరారీలు ఉంటారు. లోపల వైపు అది. ముందు గేట్ వైపు ఎవరు ఉంటారు? ప్రత్యక్ష గుడారం గేట్ వైపు అహరోను, మోషే అహరోన్లా కుటుంబాలు ఉంటారు. 38 వచనం 3:38 సంఖ్యాకాండం. కాబట్టి ముందు మోషే అహరోను కుటుంబాలు ఉంటాయి. మెటుకు ఇప్పుడు దక్షిణానున్న ఈ రూబేనీయులు, దక్షిణానున్న ఈ కహాతు అనగా
కోరహు కావచ్చు, దాతాన్ అబీరాములు కావచ్చు, వారి వారి పనిలో వారు ఉండేదానికి బదులుగా కహాతు లోపల పని చేయాలి, వాళ్ళకి బయట పని, వీళ్ళకి సంబంధం లేదు. అలాంటి సంగతుల్లో వీళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు కాదు ఇది జరిగింది. ఈ యోచించుకోవడం అనేది ఎక్కడ జరిగింది? ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు జరగదు. అది మందిరంలో ఉన్నప్పుడు బాగానే ఉంటాం, బయటికి వెళ్ళినప్పుడు అట్లా ఉంది. అది ఇక్కడ జ్ఞాపకం చేసేది. అది దాని గురించి మనం ధ్యానించాం. అలాంటి పరిస్థితుల్లో వారు యోచించుకున్న కారణాన్ని బట్టి ఇట్లాంటి ఆలోచనలన్నీ వచ్చాయి. ఈ మోషే అహరోనేనా, మేము చేయలేమా? దేవుడు టైం ఇచ్చాడు, ఒక రోజు ఇచ్చాడు. ఎందుకంటే అంతకుముందు చాలా చూశారు, వారు శిక్షలు చాలా చూస్తూ వచ్చారు. కాబట్టి ఇంకా సమీపించి చూశారు వీళ్ళైతే, లేవీలైతే. అయినప్పటికీ వీళ్ళెవ్వరు కూడా పశ్చాత్తాపడలే. తర్వాత రోజు రమ్మంటే ఎవరు వచ్చారు? 23 వచ్చినాం, సంఖ్యాకాండం 16:23. వాళ్ళ ముగ్గురు మారలే. ఎవరు? కోరహు, దాతాను, అబీరాము. అయితే ఎవడు మారాడు? ఒక ఆయన మారాడు, ఓను, పెలెతు కుమారుడైన ఓను మాత్రం మారాడు రాత్రికి రాత్రి. కానీ వీళ్ళు ముగ్గురు మారలేదు. కాబట్టి మనకు తెలుసు ఈ వృత్తాంతం. మీరు ఆ గౌరవం చేత భూమి నెరవేర్చింది, వారిని రింగివేసింది ప్రాణములతోనే. అగ్ని బయలుదేరింది, 250 మంది ప్రధానుల్ని కాల్చివేసింది. కాబట్టి చాలా నష్టాన్ని చూశారు ఆ దినాన. కౌరవ సంబంధులు అందరూ చనిపోయారని రాశాడు ఇక్కడ, వారి సంబంధులందరూ. కానీ తర్వాత మరలా జనసంఖ్య లెక్కించినప్పుడు స్పష్టంగా దేవుడు చెప్పాడు ఏమని? కౌరవ కుమారులు చావలేదు. 26 అనుకోండి, చూడండి, 26 26:9. దాతాను అబీరాములు వీరు మృతి పొందినప్పుడు భక్షించినందునను వారి దృష్టాంతములైరి. అది రాశాడు దేవుడు. ఎందుకు రాలేదనేది మనకు అర్థమైపోద్ది వాళ్ళు రాసిన కీర్తనలు చూస్తే. వారు చేయవలసిన పరిచర్యలో ఉన్నారు వారు. అందుకే 84వ కీర్తన వారి మనసులో ఉంది ఇంకా. అందుకే వాళ్ళు చెప్తున్నారు, సైన్యులకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అని చెప్తున్నారు. అంతేకాదు, తర్వాత చదవండి. ఆశపడుచున్నది నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్ద నీ పిచ్చుకలకు నివాసం దొరికెను. కాబట్టి వాళ్ళని తగ్గించుకుంటున్నారు, వానకోవిల వలె, పిచ్చుకల వలె. ఎందుకంటే వారు దేవుని మందిరాన్ని ప్రేమించిన కారణం చేత, దేవుని మందిరంలో ఉన్న కారణం చేత, ఆ బలిపీఠం వద్ద వారున్న కారణం చేత వారు ఆ యొక్క శిక్ష నుండి తప్పించబడ్డారు. అందుకే వారి జీవితంలో వారు ఏం చేసినా, ఏ కీర్తన రాసినా ప్రభుని గురించి, ప్రభు పట్టణాన్ని గురించి, ప్రభు యొక్క మహిమను గురించి అంతే చెప్తారు వారు. సరే, ఇప్పుడు మన చదివిన కీర్తనలోనికి రండి. ధ్యాన భాగమైన 45వ కీర్తనలో చూస్తే ఇక్కడ కూడా అదే చెప్తున్నారు వారు. ఏం చెప్తున్నారు చూడండి. ఒక దివ్యమైన సంగీతంతో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. రాజును గురించి చెప్తున్నారు, ఆ సైన్యములకు అధిపతికి యెహోవాను గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎలాంటి వాడని చెప్తున్నారు. 2వ వచనం, రెండు సంగతులు ఇక్కడ, అంటే 2 సందర్భాల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి 2వ వచనంలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క ఆయన స్వరూప దర్శనాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద. కాబట్టి మొదటిసారి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు శరీరధారిగా ఆయన దయను రుచించిన వారుగా అనగా ముందుగానే ప్రవచిస్తున్నారు, ఆయనను గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడి నుండి? వారు కలిగి ఉన్న అనుభవంలో నుండి ప్రభువుని చూసి మాట్లాడుతున్నారు. సరే, 3-4 వచనాలకు వచ్చేసరికి ఆయన 2వ రాకడ గురించి మాట్లాడుతున్నారు. మొదటిదైతే కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. 2వసారి ఆయన తీర్పు తీర్చక రానయ్యాడు, దానిని గురించి 2సారి 3-4 వచనాల్లో మాట్లాడుతున్నాడు. సరే, తర్వాత ఈ సంగతులన్నీ 2 కలిపి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక సంపూర్ణమైన గ్రహింపు వారికి కలిగింది ఈ రాజును బట్టి. వీటికి ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనము ఈ రాజును గురించి,
ఏం ఎరగాల, ఏం ఆయనకి ఇవ్వాలా, అది ఇక్కడ చూడవలసిన వారమే అంటున్నాం. 5వ వచనం. ఉమ్. 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 ఇప్పుడు మొదటిసారి వచ్చిన దాన్ని చూస్తున్నారు, రెండోసారి రాబోతున్న అనగా 2 సంగతులు వారికి ఫ్యూచరే, భవిష్యత్తులో జరిగాయి. 2 సంగతులను వారు గమనించి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. కావున దేవుడు నీ దేవుడే నిన్ను ఆనంద తైలముతో అభిషేకించినాడు. తిరిగి లేచిన ప్రభుని గురించి చెప్తున్నాడు ఇక్కడ. మృతులలో నుండి ఆ బలాతిశయము చేత తండ్రి మృతుల్లో నుండి లేపాడాయన్ని పరిశుద్ధాత్ముడు దాని గురించి ప్రభావంతో నిరూపించాడు రోమాపత్రిక 1వ అధ్యాయం ప్రకారం. కాబట్టి ఆ ప్రభువుని గురించి చెప్తున్నాడు. అదే హెబ్రీ పత్రికలో పౌలు కూడా అదే చెప్తాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం ఎరిగిన భాగమే. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత ఒక కారణం పెట్టాడు అక్కడ. మనం గతంలో కూడా చూసాం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ధ్యానించినప్పుడు, అందుచేత పరలోకమందున వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ అందరికంటే పైన ఇచ్చాడు, ప్రతి మోకాలు ఆయన యేసునామమున వంగాల. అందుచేత ఎందుకు? ఆయన తగ్గించుకున్నాడు. ఎవరు తగ్గించుకున్నారు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు యోగ్యుడిగా ఉంచబడిన వాడు. అనేక పర్యాయములు అక్కడే మనం పొరపాటుగా ఆలోచన చేస్తాం. దేవుడెంతో దేవుని కుమారుడంతే, దేవుని కుమారుడెంతో పరిశుద్ధాత్మ దేవుడు అంతే, ముగ్గురు ఒకటే. అందుకే అక్కడ రాస్తున్నాడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానం. దేవుని కుమారుడు అంటే తక్కువ కాదు, పరిశుద్ధాత్మ అంటే అంతకంటే తక్కువ కాదు. ఈ క్రమాన్ని మనం ఇచ్చేసుకుంటాం, మన ఆలోచన అలాంటిది. మనలాంటి వాడు కాదు ఆయన. ఒక్కడే దేవుడు. మనకు అర్థమయ్యే రీతి కొరకే ఆయా రీతిలుగా ఆయా పరిచర్యలు, ఆయా పనులు, ఆయన బాధ్యతలు ఆయన తీసుకొని ఆయా రీతిలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు అంతే. అంతేగాని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈక్వల్, ఒక్కటే. అందుకే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట. కాబట్టి ఆ యోగ్యతను విడిచిపెట్టి దిగొచ్చాడు. అదే మనం ఆ అధ్యాయం యొక్క సారాంశం చూస్తాం. ఒకటే పైన చెప్పాడు, ఆ వచనాల పైన ఏమంటాడు? ఒకరినొకరు యాక మనసు గురించి మాట్లాడిన తర్వాత ఇంకో మాట అంటాడు. 4వ వచనం, ఫిలిప్పీ 2:4. ఇతరులను గొప్పగా ఎంచేది ఏంటో ఆయనలో చూపిస్తున్నాడు అంతే. అక్కడ ఇతరులను, త్రిత్వమైన దేవుడు కుమారుడు ఏం చేశాడు? మానవుల రక్షణార్థమై తండ్రిని విడిచిపెట్టి వచ్చాడు. ఎలా వచ్చాడు? మనుషుల పోలిగ్గా దాసుని స్వరూపం, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. అందుచేత హెచ్చింపడ్డాడు. తండ్రి ఏం చేశాడు? ఆ కారణం చేత హెచ్చించాడు. కుమారుని గురించి నా పౌరుషం తండ్రిలో ఉంది. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూసాం గతంలో, ఆ బలాతిశయాన్ని ఉపయోగించాడు, మృతుల్లో నుండి పైకి లేపాడు ఆయన్ని. కాబట్టి పౌరుషంగా చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 5:5లో చెప్తాడు, నేడు నిన్ను కానీ ఉన్నాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూస్తాం. కాబట్టి తిరిగి లేచిన ప్రభుతో చెప్తున్నాడు. అదే కీర్తన రెండో కీర్తనలో ప్రవచనం అది. నేను నిన్ను కానీ తిరిగి లేచిన ప్రభుని గురించి మాట్లాడుతున్న సంగతులు అవి. మెటుకు ఇక్కడ కుమారుడు చూస్తే, యోహాను సువార్త అంతా చూస్తే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చక వచ్చానన్నాడు. ఈ తండ్రి ఆజ్ఞ అంటాడు, నేను ప్రాణం పెట్టక అధికారం కలదు, తిరిగి దాన్ని తీసుకోవడానికి అధికారం కలదు, ఇటు ఆజ్ఞ తండ్రి వలన పొందాను అంటాడు. అంటే ఎంతగా తగ్గించుకున్నాడు. తండ్రి కుమారుడు ఒక్కటే, అయితే ఆజ్ఞ పొందాను అంటాడు. తండ్రి చిత్తం నెరవేర్చటే అంటాడు. అంటే ఇతరులను ఎట్లా హెచ్చించాలా అది ఒక్కటి చూపిస్తున్నారు. ఆ త్రిత్వం నుంచి నేర్చుకోవచ్చు మనం. కుమారుడు ఎప్పుడు తండ్రిని హెచ్చించాడు. పైగా పరిశుద్ధాత్మను గురించి ఏమంటాడు? నన్నేమన్నా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదంటాడు. తండ్రి కూడా అంతే, కుమారుడిని పరిశుద్ధాత్మను హెచ్చిస్తాడు. పరిశుద్ధాత్ముడైతే కుమారుని హెచ్చిస్తాడు. నా వాటిలను తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన సత్యము నుండి సర్వసత్యంలో నడిపించును, నన్నే మహిమపరుస్తాడు. అదే ఆయన చెప్పేది. కుమారుడు తండ్రిని మహిమపరుస్తాడు.
ఒకరినొకరు తండ్రి కుమారుని కనపరుస్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను. ఈయన మాట వేరెవరితో కంపేర్ చేస్తే ఒప్పుకునేవాడు కాదు. 17వ అధ్యాయం మత్తయి సువార్తలో రూపాంతర కొండ మీద అదే చెప్తాడు. వీటికి దీని నుంచి మనం ఎరగవలసిన సంగతి ఏమంటే, ఇదే సంఘంలో చూపిస్తున్నాడు, మీరు కూడా ఒకరినొకరు హెచ్చించుకోవాలి, ఒకరికొకరు ఏ రీతిగా మనసు కలిగి ఉండాలి. అదే క్రీస్తు యేసు కలిగిన మనసు అంటాడు. మెటుకు తిరిగి లేచిన ప్రభుత్వం హెబ్రీ పత్రికలు అదే అంటాడు, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించావు, అందుచేత అభిషేకం నీకు అందరికంటే హెచ్చగినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాడు. కాబట్టి అభిషేకం క్రింద ఇప్పుడు ఆయన ఉండడం కాదు, నిన్ను నన్ను పెట్టాడు. సరే రండి ఇప్పుడు 45వ కీర్తన 9వ వచనం. రాజుల కుమార్తెలున్నారు. ఇప్పుడు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు 10వ వచనంలో. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని అంటే ఏంటంటే పాత సంగతులు. మీరు మీ తండ్రి నా